నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని 53వ డివిజన్ లో ఉన్నాము. సో ఇక్కడ కొంతమంది స్థానికులు మన సుమన్ టీవీకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం ఇక్కడ విజువల్స్ చూసుకుంటున్నామో ఈ సెంట్రల్ లైటింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇది ఒక లైటింగ్ ఉండేది, ఒక పోల్ వేసి ఒక లైటింగ్ లా ఉండేది. సో స్మార్ట్ సిటీలో భాగంగా ఈ లైటింగ్ ని దాన్ని తీసేసి మళ్ళీ కొత్తగా పునః ప్రారంభించారు. 2 నెలల క్రితం దీన్ని ప్రారంభించడం జరిగింది. సో అప్పటి నుండి ఇది అలాగే ఉండడంతో ఇక్కడ వచ్చే వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతున్నట్టుగా మనకు సమాచారం ఇచ్చారు ఇక్కడ స్థానికులు. ఇది ఏదైతే ఉందో సెంట్రల్ లైటింగ్, దీన్ని అక్కడే ఆ పనిని అక్కడే ఆపేయడంతో చాలా మంది వాహనదారులు దానికి ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ఇక్కడ పడిపోయిన సిచ్యువేషన్ ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇది ఏదైతే ఉందో దీనికి ఒక వ్యక్తి రాత్రి సమయంలో ప్రమాదానికి గురై తీవ్ర గాయాలైన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పర్సన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అసలు ఏం జరిగిందో అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. సో ఇందాక నేను ఏం చెప్పాను, స్థానికులు అని చెప్పేసి ఇక్కడ 53వ డివిజన్ సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు. వీరు మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఇలా ఉందని చెప్పేసి సో మనం అందుకే వచ్చాము. వీరిని అడుగుదాం, అసలు చెప్పండి అన్న ఏం జరిగింది అసలు. ఇది యాక్చువల్లీ సెంటర్ పాయింటింగ్ కోసం మనం ఇక్కడ రోడ్ వేయడం జరిగింది. ఆ రోడ్ తో సహా ఇక్కడ పాయింట్ గద్దె ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక లైటింగ్ సిస్టమ్ వస్తుందని చెప్పడం జరిగింది. దానికి ప్రజలు సహకరించారు, ఈ గద్దె వేయడం జరిగింది. అక్కడ నుంచి గద్దె అట్లనే ఉండడం జరుగుతుంది. ప్లస్ దానికి లైటింగ్స్ లేదు, రెస్పాన్స్ లేదు. దానికి రాడ్స్ తీసిండ్రు పైనుంచి. అయితే రాత్రి 7:37 కాగానే చీకటి పడంగానే ఇక్కడ మొత్తం లైట్స్ ఏమి ఉండవు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కూడా, పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఈ గద్దె కనబడడం లేదు. దాదాపుగా తీమని ఎన్నోసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ రెస్పాన్స్ లేదు. వచ్చి డైరెక్ట్ పడడం, రోజు ఒక 2 చిన్న మైనర్ యాక్సిడెంట్ అవ్వకుండా ప్లస్ మేజర్ యాక్సిడెంట్ కూడా అవుతున్నాయి. దీని మీద పడి ఆ రాళ్లు కుచ్చుకోవడం జరుగుతుంది. దానిలో నిన్న జరిగిన సంఘటన, ఒక అబ్బాయికి నిన్న సడన్లీ వచ్చి ఈ కనబడకపోవడంతో పడిపోవడంతో గొంతులో రాడ్ అనేది లోపలికి వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి సీరియస్ గా ఉన్నారు. ఇంకో అబ్బాయి పడిపోయిన నా కొడుకు ఉన్నాడు. నా కొడుకుకి దెబ్బలు తాకిన మల్టిపుల్ ఇంజురీస్ అయినాయి ఆయనకు. ప్రస్తుతం ఆయన కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నాం కళ్ళారా, రోజు చెప్తున్నాం కూడా, బాధపడుతున్నాం, కానీ మనం ఏం చేయలేకపోతున్నాం. నిన్న జరిగిన సంఘటనకి నేను చాలా తీవ్రంగా బాధపడి ఈ రోజు చెప్పడం జరుగుతుంది. దయచేసి అధికారులు కానీ, మున్సిపాలిటీ సంబంధించి కానీ ఎవరు కూడా దీన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది తీయాల్సిందిగా, మరి ప్రజలను కాపాడాల్సిందిగా. లైట్లు అయితే ఇక్కడ 7:30 లైట్లు చీకటి ఉంటాయండి, ఇక్కడ ఏం కనబడదు. కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఈ గద్దె ఉందని కూడా తెలియదు. డైరెక్ట్ కార్ యాక్సిడెంట్ కూడా అయినాయి. లాస్ట్ టైం ఇక్కడ ఇది ఒక బొందు కూడా ఇష్టపడడం జరిగింది, దానిలో కూడా పిల్లాడు పడడం జరిగింది. కానీ ఏ మాత్రం రెస్పాన్సిబుల్ దొరకలేదు. మేమందరం చాలా పడుతున్నాం, స్థానికులంతా భయపడుతున్నాం. డైలీ ఒకరిద్దరికి గాయాలు మాత్రం తీవ్రంగా అవుతున్నాయి. దీన్ని పట్టించుకోవడం లేదు. మా బాధ. మీరు చెప్పండి, మైక్ చెప్పండి ఏం జరిగింది సరే. ఇక్కడ రోడ్డు వేడలు కార్యక్రమంగా ఇక్కడ ఈ చౌరస్తంలో హైమార్క్స్ లైట్ ఏర్పాటు జరిగినది. దీనికి పట్టించుకునేది ఎవరు లేరు. ఇది బోంగా మరి దాదాపు 2 నుంచి 3 మైనర్ యాక్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ కాలేజెస్, స్కూల్స్ ఉండడం వల్ల పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్నారు, వెహికల్స్ మీద పోతుంటారు. దాన్ని బట్ట కింద పడుతున్న దెబ్బలు జరుగుతున్నాయి పిల్లలు. అలాగే దాని పక్కన ఒక డ్రైనేజ్ కూడా ఉన్నది సార్. ఆ డ్రైనేజ్ కూడా ఇంచుమించు రోడ్డుకు అనుకూలంగానే ఉన్నదండి. అది కూడా దానికి కప్పే ప్రయత్నం చేస్తలేరు. ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా దానికి రెస్పాన్సిబిలిటీ. ఇది చూసుకున్నట్టయితే మొత్తానికి అధికారులు కానీ ఎవరైనా సరే దీన్ని కొంచెం పట్టించుకోవాలి. ఎందుకంటే మేము ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఎందుకంటే మీకు కూడా కొంచెం పనులు ఉంటాయి. ఎందుకంటే స్మార్ట్ సిటీ కాబట్టి ఇందులో మీకు కొంచెం టైం ఉంటుంది, మీకు కూడా అప్రూవల్ రావాలి, చేసుకోవాలి. కాబట్టి మీకు కొంచెం సమయం పడుతుంది. సో మీకు వ్యతిరేకంగా అయితే కాదు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా పాసిబుల్ అయ్యేటట్టుగా చూసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది ప్రజలకు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇందులో మొత్తం రాడ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ రాడ్లు ఉన్నాయి. ఇక్కడ చాలా సిచ్యువేషన్ దారుణంగా ఉంది. ఒకవేళ కనుక చూసుకో కొంచెం ఫాస్ట్ గా వచ్చినట్టయితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది, ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. నిన్నటి మన వరకు ఇక్కడ చిన్నగా జరిగింది కాబట్టి చిన్న ప్రమాదంతో పోయింది. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కొంచెం పట్టించుకొని దీన్ని త్వరగా రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.